ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं देता हूँ. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాటని నేను చదివి వినిపిస్తాను. हे प्रियो, आज पवित्र शास्त्र में एक अच्छी बात मैं पढ़ के सुनाऊंगा. 36వ కీర్తన 7వ చరణాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. 36वां भजन 7वां वचन में पढ़ के सुनाऊंगा. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. हे परमेश्वर, तेरी करुणा कैसी अनमोल है, मनुष्य तेरे पंखों के तले शरण लेते हैं. చూడండి, వాక్య భాగంలో देखिए इस वचन में నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుదురు అనే మాట చాలా శ్రేష్టమైన మాట అండి. देखिए इस वचन में मनुष्य तुम्हारे पंखों तले शरण लेते हैं, ये बहुत ही उत्तम बात है. దేనికి ఆయన రెక్కల నీడను ఆశ్రయించాలి అనే మాటకు क्यों हम उनके पंखों तले आना है, इस बात के लिए చాలా అమూల్యమైన శ్రేష్టమైనటువంటి అనుభవాలను మనం నేర్చుకోవచ్చు. बहुत ही अनमोल और उत्तम अनुभव हम सीख सकते हैं. నరులు ఆశ్రయించడానికి ఘనమైనవి, శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి ఎన్నో లోకంలో మనకు కనిపిస్తున్నాయండి. मनुष्य के शरण लेने के लिए मशहूर, उत्तम और ऊंची चीजें बहुत दिखाई देती है. మరి దేవుని రెక్కల నీడను ఎందుకు ఆశ్రయించాలి? फिर परमेश्वर के पंखों तले हमें क्यों शरण लेना है? లోకంలో మనకు కనిపించే వాటన్నింటికంటే శ్రేష్టమైనది కనుకయే నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు అనేది మనం గ్రహించాలి. इस संसार में हमें दिखने वाली हर एक चीज से भी उत्तम है, इसीलिए मनुष्य उनके पंखों तले शरण लेते हैं. ఏంటి అవన్నది 1, 2, 3 మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానిద్దాం. वो क्या है? 1-2 बात हम पवित्र शास्त्र में से ध्यान करें. మొదటిగా पहली बात, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతానండి. रूत ग्रंथ 2 अध्याय 12वां वचन में पढ़ूंगा. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. यहोवा तेरे कार्य का फल दे, और इज़राइल का परमेश्वर यहोवा जिसके पंखों तले तू शरण लेने आई है, तुझे पूरा बदला दे. ఈ వాక్యంలో చూడండి, इस वचन में देखिए, సురక్షితమైన రెక్కల నీడ అనేది మనం గుర్తిస్తున్నాము. सुरक्षित उनके पंखों तले करके हम जांच रहे हैं. ఈ లోకంలో మనకు సురక్షితము, క్షేమము అనే మాటకి ఎక్కడ మనకు తావు దొరుకుతుంది? इस संसार में सुरक्षा, कुशलता, ये बात हमें कहाँ दिखाई देता है? ఎటు వెళ్ళినా వినకూడని విషయాలు మనం వింటున్నాము. ఎక్కడికి వెళ్ళినా అపాయకరమైన దృశ్యాలు చూస్తున్నాము. ఎక్కడ నిలిచినప్పటికీ గుండె గుప్పిట్లో పెట్టుకుని గడగడలాడిపోవలసిన పరిస్థితులు మనం లోకంలో చూస్తున్నాము. कहीं भी जाए अनुचित बातें सुन रहे हैं, कहीं भी जाए विपत्तियों के दृश्य देख रहे हैं, कहीं भी खड़े रहे अपने हृदय को हथेली में रखकर कांपने की परिस्थितियों को हम देख रहे हैं. సహోదరులారా, हे గమనించండి, प्रिय भाइयों, ध्यान दीजिए. సురక్షితమైన ఒక రెక్కల నీడ ఉందంట. ఈ రెక్కల నీడకు ఈ రూతు అనే ఆ తల్లి ఆమె చేరుకున్నది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. सुरक्षा का एक पंख है, जहाँ इस पंख को तले रूत करके एक माता शरण लेने आई है, ये वचन में हम देख सकते हैं. ప్రియులారా, ఈ రూతు అనే ఈ తల్లిని గురించి మనం చదివినప్పుడు हे प्रियो, ये रूत, ये इस माता के बारे में जब हम ఆమె पढ़े, ఒక మోయాబీయురాలు. वो एक मोआबिन थी. ఆమె ఆ దేశము యొక్క నివాసి. वो उस देश की निवासी थी. ఆమె తమ దేశాన్ని విడిచి, స్వజనులను విడిచి, సొంత ప్రజలను విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చిందండి. वो अपने देश को छोड़ के, वो अपने लोगों को छोड़ के, वो अपने स्वजनों को छोड़ के बेथलेहम में आई है.
ఇప్పుడు ఆమెను కూర్చి వింటున్న ఈ మాట ఏంటంటే, अभी हम उनके बारे में क्या सुन रहे हैं? సురక్షితమైన రెక్కల నీడకు నీవు వచ్చావు सुरक्षित पंखों के तले वो शरण लेने आई है। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? ఆమె గతంలో ఉన్న దేశంలో ఆమెకు సురక్షితమైనటువంటి అనుభవం లేదనే కదా. वो पिछले देश में जहाँ वो थी वहाँ सुरक्षा का अनुभव नहीं था ना। గతంలో బ్రతికిన బ్రతుకు సురక్షితం కాదనే కదా. बीते दिनों में जो जीवन बिताई थी वो सुरक्षित नहीं था ना। గతంలో ఆమె ఉన్న పరిసర ప్రాంతాలు ఆమెకి క్షేమకరమైనవి కాదనే కదా. बीते दिनों में उसके इर्द गिर्द की परिस्थितियाँ उसके लिए कुशल की नहीं थी ना। నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఈ మోయాబు అనే లోక సంబంధమైన ఈ లోకపు బ్రతుకులో ఎవ్వరికి ఎక్కడ ఎప్పుడు క్షేమము సురక్షితం ये లేదండి. मोआब करके इस सांसारिक जीवन में कहीं भी किसी को भी कुशलता और सुरक्षिता नहीं है। అంగులు రంగులు తీరిన లోకం మనకు కంటి నిండా కనబడవచ్చు. बहुत से रंग बिरंगे चीजें हमारी आंखों के सामने दिखाई देता है। ఇవి శ్రేష్టమైనవి అనే ఎన్నో ఉన్నతమైనవిగా కనబడవచ్చు. बहुत ही उत्तम और ऊंची चीजें हमें दिखाई दे सकता है, కానీ ఒక బ్రతుకు కాపాడబడి लेकिन एक सुरक्षा का जीवन बिताते हुए, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ आशीषित जीवन जीते हुए, నిమ్మలంగా నెమ్మదిగా బ్రతికే బ్రతుకు ఈ లోక సంబంధమైన అనుభవాలలో కానరాదని. चैन और शांति के साथ जीने का जीवन इस संसार में हमें दिखाई नहीं देता है। ఒకవేళ ఆస్తులు ఉండొచ్చు, शायद हमारे जायदाद हो सकते हैं, అంతస్తులు ఉండొచ్చు, हमारी मंजिलें हो सकती है, భోగభాగ్యాలు ఉండొచ్చు, सौभाग्य हो सकता है, సిరి సంపదలు ఉండొచ్చు, धन संपत्ति हो सकता है, కీర్తి ప్రతిష్టతలు కూడా ఎన్నో ఉండొచ్చు అండి. कीर्ति प्रतिष्ठा भी हम पा सकते हैं। కానీ నా ప్రియమైన సహోదరులారా, लेकिन मेरे प्रिय भाइयों, క్షేమకరంగా क्या ఉండగలుగుతున్నామా? कुशलता के साथ हम जी पा रहे हैं? సురక్షితంగా బ్రతకగలుగుతున్నామా? क्या सुरक्षित जी पा रहे हैं? కరువైనది కొదువైనది అదే. कमी घटी सिर्फ वो एक ही है। ఈ మోయాబీయురాలైనటువంటి ఈ రూతు అనే తల్లి, ये मोआबिन माता जो रूत कहलाती थी, ఆమె ఆ సురక్షితమైనటువంటి అనుభవాలు లేని దేశాన్ని విడిచి वो असुरक्षा के अनुभवों के देश को छोड़ के క్షేమము కలిగే ఒక మంచి రెక్కల నీడను ఆశ్రయించింది. और कुशलता के पंखों तले शरण लेने आई है। మీరు ఆమె చరిత్ర గనుక ఈ రూతు గ్రంథంలో చదివినప్పుడు उनका इतिहास इस रूत ग्रंथ में जब हम पढ़ेंगे, ఆమె లైఫ్ సెటిల్ అయిందండి. उनका जीवन स्थिर हो गया है ఆమె జీవితం ఎంత మధురంగా మార్చబడిందో, और उनका जीवन बहुत मधुर रीति से बदल गया है। ఒక పవిత్రమైన సంతతిలో చేర్చబడిపోయింది. एक पवित्र वंश में जोड़ी गई है। ఆమె ఈనాడు మనం తలపోసుకునే ఈ చరిత్ర గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చోటు సంపాదించుకుంది. और वो आज याद करने वाले इतिहास के ग्रंथ में, पवित्र ग्रंथ में वो अपनी जगह पाई है। ఇదిగో ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, और आज के दिन मेरे प्रिय भाइयों, లోకంలో ఎక్కడ మనకు క్షేమము సురక్షితము అనేది కనిపించదు. इस संसार में कहीं भी कुशलता और सुरक्षिता दिखाई नहीं देता है। యేసుక్రీస్తు సిలువలో చాచిన రెక్కల నీడలో మనకు క్షేమము సురక్షితం ఉంటుందనేది మనం గుర్తించాలి. और यीशु मसीह के क्रूस के पंखों तले ही हमें सुरक्षिता प्राप्त होती है। ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం और చేస్తాను. एक बात मैं आपको याद दिलाता हूँ। నిర్గమాకాండంలో निर्गमन 19వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతానండి. 19वां अध्याय 4 पद में पढ़ूंगा। నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. तुमने देखा है कि मैंने मिस्रियों से क्या क्या किया, तुमको मानो उकाब पक्षी के पंखों पर चढ़ाकर अपने पास ले आया हूँ। మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి అంటే ఈ రెక్కలు మోసడి రెక్కలు అనేది మనం ఈ వాక్యంలో గుర్తిస్తామండి. तुमको उकाब पक्षी के पंखों पर चढ़ाकर, मतलब ये पंख बोझ उठाने वाले पंख है करके हम जान रहे हैं। ప్రియమైన సహోదరులారా, हे प्रिय भाइयों, ఆ రెక్కల మోసడి రెక్కలు అన్నప్పుడు ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, మీరు చరిత్ర గ్రంథంలో మీరు గమనించినప్పుడు లక్షల కాల్భాలాన్ని ఆయన రెక్కల మీద మోసుకుంటూ వచ్చాడట. वो पंख बोझ उठाने वाले पंख है जो एक को नहीं, दो को नहीं, आप इतिहास में जांचेंगे तो लाखों लोगों को उनको पंख के तले उठा के लाए हैं। ఆయన భారాన్ని మోసే దేవుడండి. वो बोझ उठाने वाले परमेश्वर है। ఆయన రెక్కలు మోసి భారాన్ని వహించే రెక్కలండి. उनके पंख बोझ को उठाने वाले पंख है। ఒక్క దినము, 2 దినాలు, 3 దినాలు కాదు, 1 दिन, 2 दिन, 3 दिन नहीं, ఇంచుమించు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ఆయన రెక్కల మీద మోసుకొని వచ్చాడనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కదా. करीब 40 साल इजरायलियों को उनको पंख के तले उठा के लेके आए हैं। कितनी आश्चर्यचकित बात है ना। పిల్లరా, మనము వాడుక భాషలో
సరదాగా అంటుంటారండి మన వాళ్ళు, हे प्रियो, हमारी सहज भाषा में हम मजाक से बोलते हैं ये बात। తీగకి కాయ బరువు అవుతుందా అంటుంటారండి. पेड़ के लिए क्या फल बोझ बन सकता है? నేను అంటానండి, ఏ తీగకు ఏ కాయ బరువు కాదు. मैं पूछता हूँ, किस पेड़ के लिए कौन सा फल बोझ नहीं है? ఎవరి బ్రతుకు ఎవరికి బరువుగా ఉండదు, భారంగా ఉండదు. किसका जीवन किसके लिए बोझ नहीं बन सकता है? ఈ రోజున పరిస్థితుల ప్రభావాలు మనం గమనించినప్పుడు और आज अपने परिस्थितियों को अगर देखा जाए तो పిల్లల బ్రతుకు తల్లిదండ్రులకు భారం కావట్లేదా? बच्चों का जीवन क्या माता पिता के लिए बोझ नहीं बन रहा है? తల్లిదండ్రులు పోషించడం, తల్లిదండ్రులు బాగోగులు చూసుకోవడం పిల్లలకి భారం అనిపించట్లేదా? माता पिता को संभालना, माता पिता का पोषण करना क्या बच्चों के लिए बोझ नहीं बन ఎన్నో रहा है? బాధాకరమైనటువంటి విషయాలు మనం వినట్లేదు ఈ రోజున. क्या बहुत से दुख भरी बातें क्या हम सुन नहीं रहे हैं इन दिनों में? ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఒకరు మరొకరికి భారమైపోయిన దినాల్లో एक दूसरे को बोझ बनने वाले इन दिनों में దేవుని వాక్యం ఉంటుంది, परमेश्वर का वचन कहता है ఆయన మనల్ని మోసేది దేవుడు वो हमारा बोझ उठाने वाले మన परमेश्वर है। భారాలు వహించేవాడు, वो हमारा बोझ उठाने वाले మన కూడా బాధ్యతలు వహించేవాడు. हमारी जिम्मेदारियों को निभाने మనకు वाले ఏ నొప్పి కలగకుండా, ఏ వేదన కలగకుండా, ఏ రోగము మనకు కలగకుండా ఆయన రెక్కల నీడలో మోసుకొని తిరుగుతాడట. हमें दर्द हुए बिना, दुख हुए बिना, कोई रोग लगे बिना उनके पंखों तले उठा के ले चलेंगे। ఒకవేళ शायद నిన్ను కన్నవాళ్ళు కొన్నవాళ్ళు నీ భారాన్ని మోయలేకపోవచ్చు. तुम्हारे अपने तुम्हारा बोझ नहीं उठा सकते हैं, నీ స్నేహితులైన వాళ్ళు నీ భారాన్ని మోయలేకపోవచ్చు. तुम्हारे मित्र तुम्हारे बोझ नहीं उठा सकते हैं, నీవు నమ్ముకొనిన ఆప్తులు ఆత్మీయులైన వాళ్ళు నీ భారాన్ని మోయలేకపోవచ్చు. तुम्हारे भरोसेमंद सहायक और आत्मीय तुम्हारे बोझ को नहीं उठा सकते हैं। దేవుని వాక్యంలో మనం చదువుతామండి, परमेश्वर के वचन में हम पढ़ते हैं, మీ భారము ఆయన మీద మోపుడి, तुम अपना बोझ परमेश्वर पे डालो, ఆయన మీ కార్యములను సఫలము చేయనని వాక్యాన్ని మనం वो చదువుతాం. तुम्हारे कामों को सफल करेगा करके परमेश्वर का वचन कहता है। నీ భారాన్ని మోసే రెక్కలు ఏవి? तुम्हारे बोझ उठाने वाले पंख कौन से हैं? తల్లిదండ్రుల రెక్కల, माता पिता के पंख, అన్నదమ్ముల రెక్కల, भाई बहन के पंख, స్నేహితుల రెక్కల, मित्र के पंख, ఆత్మీయులు ఆప్తులు అనే వారి రెక్కల, या आत्मीय और सहायक के पंख? నిన్ను మోసి నీ భారాన్ని వహించే రెక్కలు ఒకటే, అవే నా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క చాచబడిన రెక్కలు. तुम्हारे बोझ उठाने वाले पंख एक ही है, वही मेरे प्रभु यीशु मसीह के फैलाए हुए पंख है। అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, इसलिए भजनकार कहता है, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తారయ్యా. मनुष्य तुम्हारे पंखों तले आएंगे। ఎందుకని? क्यों? మొదటిగా చెప్పాను, पहली बात में बताया అవి है, సురక్షితమైన రెక్కలు కనుక. वो सुरक्षित पंख है इसलिए। రెండవదిగా మనం ధ్యానిస్తూ दूसरी వచ్చాము, बात हम ध्यान करते हुए आए అవి हैं, మనల్ని మోసే రెక్కలు కనుక. वो हमारे बोझ उठाने वाले पंख है। మరొక్క మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తానండి. और एक बात मैं आपको याद दिलाऊंगा, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతానండి. मलाकी ग्रंथ 4 अध्याय 2 वचन में पढ़ूंगा। అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. परंतु तुम्हारे लिए जो मेरे नाम का भय मानते हो, धर्म का सूर्य उदय होगा और उसकी किरणों के द्वारा तुम चंगे हो जाओगे। చూడండి వాక్య భాగంలో, हे प्रियो, देखिए इस वचन में, ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయట. उनके पंख हमें अच्छा स्वास्थ्य देता है। ఏమండి, ఈ రోజు నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, देखिए मैं आज आपको एक बात पूछता हूँ, ప్రతి మనిషి ఈ రోజు దేని కొరకు ఆరాటపడుతున్నాడు? हर एक व्यक्ति आज किसके लिए बेचैन है? దేని కొరకై ఈ రోజున అరువులు చాచి పరుగులు తీస్తున్నాడు? किसकी लालसा में दौड़ लगा रहा है? ఇదిగో ఈ ఆరోగ్యం కొరకే కదండి. देखिए ये स्वास्थ्य के लिए ही ना। ఎటు వెళ్ళినా ఈ రోజున ఎన్నో ఆలోచనలు సూక్తులు మనం వింటున్నాం. कहीं भी जाए बहुत से सूक्तियाँ और सूचनाएं सुनते हैं, ఎవరికి తోచిన సూక్తులు వాళ్ళు చెప్తున్నారండి. सब अपनी अपनी सूचनाएं हमें देते हैं, ఏది కూడా మనం విడిచిపెట్టట్లేదు. कुछ भी हम नहीं छोड़ रहे हैं। ఆరోగ్య సంబంధమైనది ఏదైనా కనిపిస్తే దాని మీద ఎంత శ్రద్ధ చూపిస్తామో, स्वास्थ्यदायक कुछ भी हमें दिखाई देने से उसके ऊपर हम कितना ध्यान देते हैं। అలాగని చెప్పి శాశ్వతమైన ఆరోగ్యం కలుగుతుందా? ऐसे बोल के क्या अटल स्वास्थ्य हम पा रहे हैं? చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు, बोलने वाले बोल रहे हैं, వినే వాటిని వింటూనే ఉన్నాము, सुनने वाले सुनते हैं, చదివే వాటిని చదువుతూనే ఉన్నాము. पढ़ने वाले पढ़ ही रहे हैं। ఎన్ని విధాలుగా మనం ప్రయాసపడుతున్నప్పటికీ बहुत से रीति से हम प्रयास करने से भी ఏది ఈ ఆరోగ్యకరమైన అనుభవాలు ఈరోజు ఎక్కడ కనిపిస్తున్నాయి? ये स्वास्थ्यदायक अनुभव कहाँ दिखाई दे रहा है?
కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి, नए नए बीमारियां उभर रहे हैं, కొత్త కొత్త పేర్లు మనకు వినబడుతున్నాయి. नए नए नाम सुनाई दे रहा है. ఈ రోజు మనుగడ కొనసాగించుకోవడానికి క్లిష్టతరమైనటువంటి అనుభవాలు మనకు ముంగిటి నిలిచిపోయాయి. आज अपने अस्तित्व को आगे बढ़ाने में बहुत ही मुश्किल परिस्थितियों का सामना करना पड़ रहा है. ఏం జరుగుతుందో అని ఆవేదనతో అల్లాడిపోతూ తల్లడిల్లిపోవాల్సి వస్తుందే గాని क्या होगा करके घबराहट से तड़प तड़प कर तरतरा रहे हैं. ఒక మంచి పూర్ణమైన ఆరోగ్యకరమైన అనుభవాలు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయండి? एक अच्छा स्वास्थ्यदायक अनुभव कहाँ दिखाई दे रहा है? ఇలాంటి అనుభవాలలో, ऐसे अनुभवों में, ఇలాంటి లోకంలో, ऐसे संसार में, ఇలాంటి పరిస్థితుల ప్రభావాల మధ్య ऐसे परिस्थितियों में దేవుని వాక్యం చెప్తుంది, परमेश्वर का वचन कहता है ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది. उनके पंखों तले स्वास्थ्य है. ఎందుకో తెలుసండి? क्यों मालूम है? మన కొరకు గాయపరచబడిన రెక్కలవి. वो हमारे लिए घायल किया गया पंख है. ఆయన గాయాలలో స్వస్థత ఉందండి. उनके गांव में हमारे लिए चंगाई, ఆయన గాయాలు మన కొరకై ఆయన గాయపరచబడ్డాడండి. हमारे लिए वो घायल किया गया है. ఆయన పరలోకాన్ని తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక वो स्वर्ग राज में पिता के साथ रहना अपना भाग्य नहीं समझे हैं. దాసుని స్వరూపం ధరించి ఈ లోకానికి వచ్చాడు. वो दास का स्वरूप धारण करके इस संसार में आए हैं. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలో చిందించాడు. वो आखिरी लहू के बिंदु को क्रूस में बहाए हैं. నా ప్రేమని సహోదరులారా, मेरे प्रिय भाइयों, ఆయన చేతులు గాయపరచబడ్డాయి. उनके हाथ घायल किया गया है. ఆయన చేతులలో ఉన్న గాయాల వలన उनके हाथ में जो घायल है उसके మనకు द्वारा స్వస్థత కలుగుతుంది. हम चंगाई पाते हैं. మన కొరకు గాయపరచబడిన వాళ్ళు ఎవరూ లేరండి. हमारे लिए घायल किया गया कोई नहीं है. మన కొరకై రక్తం చిందించిన వాళ్ళు ఎవరూ లేరండి. हमारे लिए लहू बहाने वाला कोई नहीं है. నశించిపోతున్న మానవాడి కొరకై, नाशमान मनुष्यों के लिए, రోగాల ఊబిలో కోరుకొని పోతున్న మానవాళి కొరకై, रोगों के दलदल में फंसे हुए मनुष्यों के लिए, ఈ లోకానికి దిగి వచ్చిన నాదుడు ఒకే ఒక్కడు. संसार में आया हुआ मनुष्य एक ही है. ఆయన పేరే నజరేయుడైన యేసు. वही नाजरत यीशु है. ఆయన మన కొరకై గాయపరచబడ్డాడు, वो हमारे लिए घायल किया गया మన है. కొరకై మొత్తబడ్డాడు, हमारे लिए वो कुचला गया है మన కొరకై చేతులు చాపి ఉంచి ఉన్నాడు. और हमारे लिए हाथ फैलाए हुए हैं. ఎవరైనా ఆయన రెక్కల నీడకు పరిగెత్తుకుని వస్తే, कोई भी अगर उनके पंखों तले दौड़ के आएंगे तो, ఎవరైనా ఆయన రెక్కల నీడకు పరిగెత్తుకుని వస్తే, जो कोई उनके पंखों तले दौड़ के आएंगे, ఎవరైనా ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తే जो कोई उनके पंखों तले शरण लेने से వానికి ఆరోగ్యం కలుగుతది, उनको स्वास्थ्य प्राप्त వానికి होगा, ఆయుష్ కలుగుతది, उनको आयु प्राप्त వానికి होगा, క్షేమం కలుగుతది. कुशलता प्राप्त వాని होगा, భారములు ఆయన మోస్తూ ఆయన వానికి ప్రశాంతతను అనుగ్రహిస్తాడు. उनके बोझ को उठाते हुए उनको चैन देंगे. అందుకే इसलिए నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుదురు. मनुष्य उनके पंखों तले शरण लेंगे. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులారా, ये बात सुनने वाले मेरे प्रिय भाइयों, మీరు ఏ నీడలో ఉన్నారు? आप किसके शरण में हैं? లోకపు నీడలో ఉన్నారా? संसार के शरण में हैं మనుషుల నీడలో ఉన్నారా? या मनुष्य के शरण में हैं? పాపపు నీడలో ఉన్నారా? पाप के शरण में हैं? శాపపు నీడలో నిలిచి కన్నీళ్లు జీవితంలో ముగించబడని దుస్థితిలో ఉన్నారా? शाप के शरण में खड़े होकर आंसुओं का अंत ना होने की दीन स्थिति में हो क्या? నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. मेरा प्रभु तुम्हें बुलाता है. ఆయన రెక్కల నీడకు వస్తే उनके पंखों तले अगर शरण लेने నీకు से క్షేమము సురక్షితం కలుగుతది. तुमको कुशलता और सुरक्षिता प्राप्त होगा. నీ భారము తొలగబడుతుంది, तुम्हारा बोझ हट जाएगा. నీకు ఆరోగ్యం కలుగుతది. तुम्हें स्वास्थ्य प्राप्त होगा. తలలో వంచి ప్రార్థన सिर చేసుకుందాం. झुका के प्रार्थना करेंगे. ఆశ్చర్యకరుడైన తండ్రి, हे आश्चर्यजनक पिता, జీవాధిపతి అయిన యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. जीवाधिपति यीशु आपकी स्तुति हो. నరులు ఎందుకు నీ రెక్కల నీడను ఆశ్రయించుదురో मनुष्य क्यों आपके पंखों तले शरण लेंगे? కొన్ని విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం నాయనా. कुछ विषयों का हम ध्यान करते हुए आए हैं. నిజమే, सच है, మీ రెక్కల నీడలో క్షేమం ఉంది. आपके पंखों तले कुशलता है. అందుకే నీ రెక్కల నీడను ఆశ్రయిస్తారు. इसीलिए आपके पंखों तले शरण लेते हैं. ఆ క్షేమాన్ని ఈ రోజున మేము ఆశించి మీ వైపు పరుగులు తీస్తున్నాము. कुशलता का आशा करते हुए हम आपकी ओर दौड़ लगा रहे हैं. ఆ క్షేమము మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. वो कुशलता हमको प्रदान करिए. మా భారాలు మోసే దేవుడు నీవు నాయనా. हमारा बोझ उठाने वाले परमेश्वर आप है. మా మీద ఉన్న భారం మేము మోయలేకపోతున్నాం. हमारा बोझ हम खुद नहीं उठा सकते हैं. ఇదిగో మా భారాన్ని మీ మీద ఉంచుతున్నాము देखिए, స్వామి. हमारा बोझ आपके ऊपर धर रहे परमेश्वर पिता. మా భారాన్ని మీరు మోసి हमारा बोझ आप उठा के మా బ్రతుకులలో నెమ్మదిని ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. हमारे जीवन में चैन देने की प्रार्थना करते हैं.
ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాచి स्वास्थ्यदायक आपके पंखों तले हमें छिपा के बचा के మా చేతిని పట్టి నడిపించమని వేడుకుంటున్నాం. हमारे हाथ पकड़कर हमारी अगुवाई करने की प्रार्थना ఈ करें. మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు ये ఆశీర్వదించండి. बात सुनने वाले हर एक व्यक्ति को आप आशीष दीजिए. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ये దీవించండి, बात सुनने वाले हर एक बच्चे को आप आशीष दीजिए. ఆశీర్వదించండి నాయన. आशीषित करिए परमेश्वर पिता. కుటుంబాలను దీవించి వృద్ధి చేయమని వేడుకుంటున్నాను. परिवार को आशीषित करके वृद्धि करिए परमेश्वर पिता. కృపాక్షేమాలతో నడిపించమని अनुग्रह और कुशलता के साथ चलाने की आशा करते हुए మీ బిడ్డలు ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పిస్తూ अपने आप को आपके हाथों में सौंपते యేసు हैं. నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करके मांगते हैं पिता. ఆమేన్. आमीन. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रभु के नाम से आप सबको हार्दिक धन्यवाद देता हूँ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. प्रभु आप सबको आशीष दे. ఆయన సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండుగాక. ఆమేన్. उनकी उपस्थिति हमेशा आपके साथ रहे. आमीन. हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए. पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज.